ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు 12వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవరుణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి కాలజారిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతపును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. దేవుడి వాక్యములు మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాము. రండి, సత్యాన్వేషకులారా ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, ఈ 2 దినముల ప్రత్యేక మహాసభలు విజయనగరం పట్టణంలో ఈ సువిశాలమైన మైదానములో మా ప్రభు జరుగునట్లుగా భూమికి పునాది వేయక ముందే మీరు సంకల్పించి ఈనాడు మా కళ్ళ ముందు మా జీవిత కాలములో మీరు అనుకూలపరిచి సాధ్యపరిచి నెరవేరుస్తూ ఉన్న విధానము కొరకు మీరు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దీనదాసుడైన జాషువా మా ఓఫీర్ మినిస్ట్రీ సంస్థ ప్రతినిధిగా, సత్య సంబంధిగా, సత్య సైనికుడుగా ఈ పట్టణములో తాను నిలవడానికి ఇష్టపడినప్పుడు తనకు సహదాసుడు ఇక్కడ అనేక మంది డినామినేషన్ వివక్ష పాటించకుండా, మత శాఖ వేరని వేరొక సహవాసమని ఎంచకుండా ఈ విజయనగరం పట్టణంలోని మీ దాసులు విభిన్న సహవాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అవ్యాజమైన ప్రేమతో జాషువాకు సహకరించి ప్రతి నీ దాసుడు ఇది తన ఇంటి వ్యవహారం అనుకొని ముందుకు రావడానికి మీరు కృపనిచ్చారు. మీకు వందనాలు. ఈ విధంగా పెద్ద మనస్సు చేసుకొని విశాల హృదయంతో ఈ సభలకు సహకరించిన మీ దాసులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ సభల కొరకు ప్రార్థించిన బిడ్డలు, శ్రమదానము చేసిన బిడ్డలు, గ్రౌండ్ అరేంజ్మెంట్స్, ఈ యొక్క మా స్టేజ్ అరేంజ్మెంట్స్ కానీ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, మైక్ సిస్టమ్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, మా ప్రభువా సంగీత సేవ, సంగీత పరిచర్య, సంగీత వాక్యములు వాయించడం కానీ, క్వాయర్లో పాటలు పాడటం కానీ, అషర్స్గా కార్యకర్తలుగా ఉండి గ్రౌండ్లో ఎప్పటికప్పుడు పని అందుకోవడానికి సన్నిద్ధంగా ఉండి పని చేయటం కానీ, ప్రభువా ఈ రీతిగా కానుకలు సేకరించుట, కానుకలు ఇచ్చుట, ఆయా విధాలుగా అన్నిటికంటే మించి వెన్నెముక లాంటి పాత్ర కన్నీళ్లతో ఉపవాస ప్రార్థన చేసిన వారు అందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. నీవు న్యాయవంతుడు, సర్వము ఎరిగిన వాడవు, సర్వులను 50 మందిని ఎరిగిన వాడవు. ఎవరు దీన్ని వెనక నిలిచారో నీకు తెలుసు. అందరిని ఆశీర్వదించండి. గట్టుకు ప్రభా జరిగినదేమో జరిగింది. ఇప్పుడు లేచి మేము మా ఇళ్లకు వెళ్ళక ముందు ఒక్కసారి మీ మాట మాకు కావాలి. దయతో నీ మాట పంపించండి, మాతో మాట్లాడండి. మరొక్కసారి నీ దివ్య కల్వరి శిలువ రక్తముతో ఈ నీ దీనదాసుని ప్రోక్షించి బాగుగా కడిగి శుద్ధీకరించి సంపూర్ణంగా శుద్ధి చేసి
నీ పరిశుద్ధాత్మ తైలముతో మీ దాసుని అభిషేకించి నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అతి వినయముతో విశ్వాసముతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులార, పరిశుద్ధ లేఖనాలలోని ప్రకటన గ్రంథం అంతటిలోనూ అత్యంత విడ్డూరమైన, అర్థము చేసుకోవడానికి చాలా క్లిష్టమైన వచనము ఇప్పుడు మనము మూలవాక్యముగా చదువుకున్నాం. ప్రకటన గ్రంథమును గూర్చి ప్రభు నా చేత రచింపజేసిన గ్రంథము తొలి ముద్రణ 90వ సంవత్సరంలో నేను ముద్రించి విడుదల చేశాను. యుగాంతం అనే గ్రంథం. ఆ గ్రంథాన్ని చదివిన వారు ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోగలరు, తటిమ్మ 65 గ్రంథాలను కూడా అర్థం చేసుకోగలరు. మెట్టుకు సందర్భమును బట్టి ఈ విషయం ఎత్తుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు క్రింద ప్రకటన గ్రంథములోని 5వ అధ్యాయములో సింహాసనాసీనుడైన దేవాది దేవుని కుడి చేత ఒక గ్రంథం ఉన్నది. ఇట్స్ అ స్క్రోల్, గ్రంథపు చుట్ట. ఆ గ్రంథపు చుట్టకు 7 ముద్రలు వేయబడి ఉన్నవి. అవి ఆషామాషిగా ఏదో లూజుగా వదులుగా కాదు, 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్నవి అని చెప్పబడింది. ఆ 7 ముద్రలు గట్టిగా వేయబడిన ఆ గ్రంథమును విప్పడానికి, దానిలో ఉన్న విషయాలను చూడటానికి యోగ్యుడెవడు అని అన్వేషణ, వెదుకులాట మొదలయ్యింది. ఈ వెదుకులాట ప్రారంభం కావడానికి కొద్ది గడియల ముందు అపోస్తలుడైన యోహాను ఆత్మవశుడై పరలోక దర్బారుకు చేరుకున్నాడు. యేసునాథుని 12 అపోస్తలుల్లో సహజ మరణం చెందిన వాడు యోహాను ఒక్కడే. అందరికన్నా ఆఖరి వరకు బ్రతికిన వాడు యోహాను ఒక్కడే. ఈ యోహానును కూడా చంపాలని రోమా ప్రభుత్వం చాలా శతవిధాల ప్రయత్నం చేసింది. విషం రాగించారు, చావు రాలేదు. సింహాల ముందుకు విసరి వేశారు, సింహాలు ఆయన్ని తినలేదు. ఆయన ముందు పిల్లి కూనుల్లాగా ఆయన కాళ్ళు నాకి కూర్చున్నాయి. సరసన కాగే పెద్ద పెద్ద బాణలలో నూనె కాగుతుండగా సరసన కాగే నూనెలో అతన్ని వేశారు. ఆ నూనె కూడా అతన్ని చేయలేకపోయింది. చర్మము కాలి బొబ్బలెత్తి చనిపోవాలి అసలు. కానీ అగ్ని గుండములు శద్రకు మేషాకు అబెదనగోలను కాపాడినట్లు దేవుడు ఈ యొక్క మరణ దండన ప్రయత్నములు అన్నిటిలో నుండి యోహాను భక్తుల్ని కాపాడినారు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన సంకల్పము దేవునికి యోహాను పట్ల ఉంది. ఏ రకంగా చూసినా కూడా యోహాను నేను చేయలేకపోయారు. జైల్లో వేసి పంపించి పెడితే ఆ కాపలా ఉన్న సైనికులకు సువార్త చెప్పి వాళ్ళను కన్వర్ట్ చేస్తూ ఉన్నారు ముసలాయి. ఆ జైల్లో ఎవరికో సైనికుడి కడుపున పోస్తుంది, అల్లాడిపోతున్నారు. ముసలాయన పోయి చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నారు, నొప్పి తగ్గిపోతుంది. వాడి భార్యా పిల్లలు బాప్తిస్మాలకు వస్తున్నారు, జైలు మొత్తం కన్వర్ట్ అయిపోతున్నారు. వీళ్ళు ఎక్కడ పెట్టాలో అర్థం కాకుండా ఉంది. మాట్లాడి అల్లాడిపోయారు రోమా ప్రభుత్వము, ఇశ్రాయేలు ప్రధాన యాజకులు. ఈ ముసలాయిని ఏం చేయాలి? మాకు పెద్ద పీడగా తయారయ్యారు, సమస్యగా తయారయ్యారని ఈ అపోస్తలుని వదిలించుకోవడానికి ఏం చేశారంటే నిర్మానుష్యమైన ఒక ద్వీపములోనికి పంపించారు. అక్కడ ఏమీ లేవు, తాడి చెట్లు ఉన్నాయి అంతే, ఏమీ లేవు. అంత ఇసుక పర్ర, ఇసుక నేల, చుట్టూ సముద్రము, మానవుడే లేడిక.
చెప్పుకో. ఇప్పుడు ముసలాడ సువార్త ఎవరికి చెప్పుకుంటావు? ఈ తాడి చెట్లకు చెప్పుకుంటావా? ఇసుక రేణువులకు చెప్పుకుంటావా? సముద్ర కెరటాలకు చెప్పుకుంటావా? ఎవరిని కన్వర్ట్ చేస్తావో చేసుకో ముసలాడా అని వదిలేసి వెళ్ళిపోయారు. నిర్మానుష్యమైన పద్మాసు ద్వీపమున పరవాసి అయ్యాడు. ఆదివారం వచ్చింది, జ్ఞాపకాలు వచ్చేసినాయి ముసలాయనకు. అయ్యో, ఇది ఆదివారము కదా, ఇదే నేను పట్టణంలో ఉంటే జనావాచార మధ్యలో ఉంటే కనీసం 4, 5, 10 మంది విశ్వాసులను పోగు చేసుకొని ఆత్మతో సత్యముతో యేసయ్యను ఆరాధించుకునేవాడిని. ప్రభు రొట్టె, ప్రభు యొక్క శరీరం, ప్రభు రక్తం తీసుకునేవాడిని. ఇప్పుడు ఏం చేసేది? ఒక్కడనే ఉన్నాను, సహవాసము లేదే, ప్రభు శరీరము లేదే, ఎలాగా అని ఆలోచిస్తున్నంతలో పరిశుద్ధాత్మ బలముగా అతని మీదికి దిగి వచ్చాడు. ప్రభు దినమందు నేను ఆత్మవశుడమైంది. ఇలా ఆత్మవశుని చేయడానికే దేవుడు ఈ వృద్ధ అపోస్తలుని సింహముల ముందు సరసరగానే నూనె బాణలు, విష ప్రయోగములు కాపాడి ఆయన ఆయుర్దాయమును దీర్ఘాయుష్యుగా మార్చి, ఆయుష్యును పెంచి కాపాడి సజీవులుగా పద్మాసులంతకు తెచ్చారు. ఎందుకంటే ఒక ప్రత్యేక సంకల్పం ఉంది. అన్ని దారులు మూసేశారు మానవులు, దేవుడు పరలోక ద్వారాన్ని తెరిచారు. యోహాను కొరకు దేవుని స్తోత్రం కలిగి దాకా నేను రాసిన ఒక పాట, కట్టుడి దేవుని తలుపులు అనే పాటలో ఒక చరణం రాశారు. పరవాసిగా పద్మసుద్వీపమున యోహాని ద్వారమును తట్టెను. పరవాసిగా పద్మసుద్వీపమున యోహాని ద్వారమును తట్టెను. ప్రభువు దినమున మహిమ గగనము, ప్రభువు దినమున మహిమ గగనము, తెలువబడగన దేవుని మహిమ దర్శనములు చూచెను శ్రమలోని, దర్శనములు చూచెను శ్రమలోని. కట్టుడి దేవుని తలుపులు మీరు, వెదకుడి దైవాశీస్సులు నిరతము. దేవుని తలుపులు తట్టాలి. యోహాను తట్టాడు. దేవాలను ఎందుకు ఈ ఏకాంతవాసానికి అప్పగించావు? ఇలా చేసే కంటే ఆ సింహాల ముందు నా ప్రాణం తీసుకోకూడదా? ఎందుకు ఇలా చేశావు? ప్రార్థనలో ఉంటుండగా పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చాడు. ఉరుములాంటి ధ్వనితో ఒక ఆయన మాట్లాడుతున్నాడు. నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, థియతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘములకు రాసి పంపుము. ఎవరో చూస్తున్నాడు ముసలాయన. వెనక ఎవరో గంభీర కంఠధ్వనితో మాట్లాడు. ఉరికిపడి వెనక్కి తిరిగాడు. 7 బంగారు దీపస్తంభాలు, ఆ 7 బంగారు దీపస్తంభాల మధ్య ఒక మహిమ స్వరూపుడు పచాట్లు చేస్తూ కనబడ్డాడు. యేసయ్య రొమ్మున తలవాల్చి 3.5 ఏళ్ళు ఉన్నటువంటి ధన్యుడు. యేసయ్య ముఖం బాగా పరిచయమే. యేసు లాగానే ఉన్నాడు కానీ కొంచెం తేడాగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అక్షయ దేహి, అక్షయ శరీరధారి. అందుకే మనుష్య కుమారుడు కోరిన ఒకరిని చూచితున్నాడు. కోరిన కాదు బాబు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, మృతులనైతిని, మన సజీవులనై ఉన్నాను, నీవు చూచుచున్నది పుస్తకంలో రాయమన్నాడు. ఆ తరువాత నేను నీకు సంగతి చూపిస్తాను రమ్మన్నాడు. 4వ అధ్యాయం చూడండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను.
మొదట నేను విన్నటువంటి స్వరము ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు అనుభవచెదనెను. ఇవాళ మనము నిర్వహించుకుంటున్న సభ యొక్క ధ్యానాంశము, చర్చనీయాంశం ఏమిటి? 21:12 యుగాంతమా అనేది ప్రశ్న. యుగము ఉన్నది, యుగము అంతము కానున్నది. ఆ అంతము ఎప్పుడు వస్తుంది? మన జీవితంలో వస్తుందా? మన బ్రతుకుండగా వస్తుందా? ఈ నెలలోనే అంతం అవుతుందా? ఎప్పుడు అంతం అవుతుంది? బైబిల్ ఏం చెబుతోంది అన్నది మన ధ్యానము, చర్చనీయాంశం. గనుక ఈ దినాన యుగాంతమును కూర్చిన దైవ దర్శనము పొందిన యోహాను రాసిన ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానము చేస్తున్నాం. దేవుడు యోహాను పిలిచారు, ఇక్కడికి ఎక్కిరా ఆయన, నా దాసుడా ఎక్కిరా ఇక్కడికి, నా సింహాసనం ఉన్న విశ్వ రాజధాని దర్బారు ఎక్కిరా. ఎక్కి వస్తే ఏం చేస్తావు నాయన? నాకేం చూపిస్తావు? నాకేం ఇస్తావు నీవు? ఇక మీదట జరుగవలసిన వాటిని చూపించడం. ప్రతి వారికి ఉన్న ప్రశ్న ఇది, ఏమి జరగనున్నది? ఇక మీదట జరగవలసినదేమిటి? దేవుడు నిర్ణయించినదేమిటి? రేపేమి జరుగును? రేపేమి జరుగును? ఇదిగో నేను చూపిస్తాను కదా, కర్ణాటకకు వచ్చేయమన్నాడు. వెంటనే యోగాను పరిశుద్ధాత్మ ద్వారా కొనుక్కోబడ్డాడు. భూమి మీద లేడిక విశ్వ రాజధానికి వెళ్ళిపోయాడు. ఎక్కడ కూర్చుండి దేవుడు ఈ విశ్వంలోని కోట్ల అసంఖ్యాత గ్రహమండలాలను, నక్షత్ర మండలాలను దేవుడు తన చిటికిన వేలుతో పరిపాలిస్తాడు. ఏ సింహాసనం మీద కూర్చుండి ఆ విశ్వాధిపతి తన మహత్వమైన మాట చేత సకల బ్రహ్మాండమును సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటాడు. ఆ సింహాసన గదికి వెళ్ళిపోయాడు ఈ వృద్ధ అపొస్తలుడు. ఎంత ధన్యుడండి! తీరా అక్కడికి వెళ్ళిపోయాడు, ఎదురు చూస్తున్నాడు. రమ్మన్నావు, వచ్చేసాను తండ్రి. తెచ్చి రమ్మన్నావు, తెచ్చి వస్తే ఇక మీద జరగవలసినవి చూపిస్తాను అన్నావు కదా, వచ్చేసాను కదా నీ పిలుపొందుకుని. చూపించు మరి ఏం జరగబోతున్నదో లోకానికి. చూపిస్తాడు కదా, త్యాగవయ్యా, ఇంకా కొంచెం వ్యవహారం ఉంది మధ్యలో అని ఒక వెతుకులాట మొదలు పెట్టాడు. నా చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు గట్టిగా వేయబడిన ఈ గ్రంథమును తీయుటకు యోగ్యుడెవడు? ముద్రలు విప్పుటకు యోగ్యుడెవడు? ఆ గ్రంథము చదవడానికి యోగ్యుడెవడు? ఎదగండి విశ్వం అంతా. వెతుకులాటకు బయలుదేరాడు దేవదూతలు. పరలోక రాజధానులు ఎవరు దొరకలేదు. చెరువులు చెరాపులు మేము చాలము, మేము పడమన్నారు. ప్రాచీన కాలములో భూమి మీద బ్రతికి వెళ్ళిపోయిన మేధావుల ఆత్మలు ఉన్న అధోలోకానికి వెళ్ళారు. వాళ్ళెవరు మేము సమర్థులం కామన్నారు, చేతులు ఎత్తేశారు. భూపరలోకములలో, పాతాళములు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు విశ్వమంతా వెతికాడు, యోగ్యులెవరు కనపడలేదు. ఇప్పుడు ఆ గ్రంథము విప్పే గొడవ ఎందుకున్నాయన్నా? ఏదో చూపిస్తానన్నావు, చూపించకూడదు. ఎక్కి రమ్మన్నావు, ఎక్కి వస్తే ఏదో భవిష్యత్తు చూపిస్తానన్నావు. చూపిస్తానని వాగ్దానం చేసిన చూపించకుండా ఇదేదో పిడకలలాగా ఏదో మధ్యలో అప్రస్తుతమైన అంశాన్ని తెచ్చి గ్రంథం ఇచ్చే సంగతి అడుగుతుంది. తర్వాత చూసుకో గ్రంథాన్ని. ఇప్పుడు నాకేది చూపిస్తానన్నావో చూపించి మా ఇంటికి పంపించేసి తర్వాత తీరిగ్గా వెతుక్కో ఆ గ్రంథం ఇచ్చేవాడిని కాదు నాయన. నీకు చూపిస్తానన్న సంగతి ఇందులోనే రాయబడి ఉంది. ఇది ఇవ్వకుండా నీకు చూపించడం సాధ్యం కాదు. భవిష్యత్తు సంభవాలు నీకు చూపించాలంటే ఈ గ్రంథం ఇవ్వాల్సిందే. ఇది విప్పేవాడు రాకపోతే నీకేమీ కనబడదు. అంత్యకాల సంభవములు వ్రాయబడి ఉన్న గ్రంథం. అయితే విప్పేవాడు లేదా? అందులో ఉన్నటువంటి మర్మము గుట్టు విప్పి నాకు చెప్పేవాడు లేడా?
అని వృద్ధ అపోస్తలుడు యోహాను బహుగా ఏడ్చాడు, ఘోరమని ఏడ్చాడు, గుండె పగిలేలా రోధించాడు. అంతలో 24 పెద్దల్లో ఒకడు వచ్చిన ఏడవకు యోహాను, ఒక ఆయన యోగ్యుడు దొరికాడు. దేవుని చేతిలో ఉన్న భవిష్యత్ సంభవాలు రచింపజేసిన, లిఖించి ముద్ర వేయబడి ఉన్నటువంటి అద్భుత మర్మ గ్రంథము విప్పడానికి, చదివి నీకు చెప్పడానికి యోగ్యుడు ఒక్కడు దొరికాడయ్యా విశ్వం అంతట్లో. అది వరలో వచ్చేసాడు. చూడవరాయన 7 కన్నులు 7 కొమ్ములు కలిగి వధింపబడినట్టుంది. గొర్రె పిల్ల నజరేయుడైన యేసునాథుడు, దేవుని స్తోత్రం కలిగి ఉన్నదాకా. హల్లెలూయా. ఆయన ఒకటి యోగ్యుడు భవిష్యత్తు విప్పడానికి, చెప్పడానికి. రంజితోఫీ యోగ్యుడు కాదు. భూమి మీద ఏ అపొస్తలుడు, ఏ ప్రవక్త, ఏ కాపరి, ఏ ఉపదేశకుడు ఎవరు యోగ్యుడు కాదంటే, రేపేమి జరగనున్నదో చెప్పడానికి యోగ్యత కలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయనకు 7 కన్నులున్నవి. కన్నులనగా జ్ఞానేంద్రియములలో ప్రధానమైనది కన్ను. సకలేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. జ్ఞానేంద్రియములలో కన్ను మొట్టమొదట చెప్పుకోదగినది. కన్ను జ్ఞానమునకు సూచన. తెలివి తక్కువ తీర్పు తీరుస్తున్నారు అనుకోండి ఎవరైనా, అదో గుడ్డి దర్బారండి అంటారు. న్యాయము లేకుండా మాట్లాడితే వాడి మనస్సు గుడ్డిగా అయిపోయిందండి. న్యాయాన్ని చూడలేకపోతున్నారు. చూడగలగాలి, వస్తువులను చూడాలి, విషయాలను చూడాలి, సత్యాన్ని చూడాలి, న్యాయాన్ని చూడాలి. బ్రతుకు బాటలో నడవాల్సిన విధానం ఏదో మార్గాన్ని చూడాలి, విధి విధానాన్ని చూడాలి. ఎలా నడుస్తుందని, ఎలా నడవాలి, ఇవేమి పట్టించుకోకపోతే వాడొక బుద్ధివాడు, భౌతికంగా బుద్ధివాడు పర్వాలేదు, అదేం పెద్ద లోపం కాదు. భౌతికంగా బుద్ధివాడైతే లోపము కాదండి. జాన్ మిల్టన్ మహాకవి అనుకునే ప్రపంచ సాహితీ రంగం మీద ముద్ర వేసి వెళ్ళిపోయాడు. అంతుడై ఉండి ప్రపంచానికి దారి చూపిన మహానుభావులు ఉన్నారు. శరీరం గుడ్డులైతే ఏం పర్వాలేదు, మనస్సు గుడ్డులైతే చాలా కష్టం. జ్ఞాన నేత్రము గుడ్డులైతే చాలా కష్టం. వాడు తనకు తానే సమస్య, ప్రపంచానికి వచ్చేట పురుగువాడు. ఇక్కడ కన్ను కనపడుతుంది. గొర్రె పిల్లకు కన్ను, ఒక కన్ను కాదు, 7 కన్నులు. 7 అంటే సంపూర్ణత, కన్ను అంటే జ్ఞానము. 7 కన్నులు అంటే సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు యేసునాథుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొమ్ములు 7 కొమ్ములు ఉన్నాయి ఆయనకి. 7 కొమ్ములు ఉన్నాయి. కొమ్ము అంటే శక్తి, కొమ్ము అంటే అధికారం. ఎవరైనా మనం నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోతున్నాడు అనుకునేలా కొమ్ములు వచ్చినాయా అంట. వాడికి మంచి కొమ్ములు వచ్చింది. ఏది కొమ్ములు ఎక్కడా వాడు పొలకాయ పట్టుకుని చూడండి, ఏముంటుంది అక్కడ, జుట్టు ఉంటుంది. కొమ్ము ఏది జుట్టంతా తొలగించి ఏది కాకూడదు. ఒక దెబ్బేస్తే బొట్టు కడుతుంది అంతే, బొప్పి కడుతుంది. కొమ్ము ఏదిలా మీకు కొమ్ములు వచ్చేది అన్నాడు. కొమ్ము అనగా ఉపమాన భాష. కొమ్ము అంటే ఒక గుర్తు. సాదృశ్యం ఏంటంటే శక్తి, అధికారం. యేసునాథునికి 7 కొమ్ములు ఉన్నవి అంటే ఆయన శక్తి సంపూర్ణమైనది, అధికారము సంపూర్ణమైనది, జ్ఞానము సంపూర్ణమైనది. కనుక ఏ కెరూబు, శరాకు, మహాదూత, ఏ దేవలోక పురుషుడు, ఏ దేవలోక జ్ఞాని, దేవలోక చట్టసభ సభ్యుడు ఎవరు చెప్పలేని భవిష్యత్ యేసు యోహానుకు చెప్పారు. ఎవరు మీడియాలో కానీ, వార్తాపత్రికల్లో కానీ, గ్రంథాల్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, నాస్టోడేమస్ కానీ, మాయన్ మేధావులు కానీ ఎవరు ఎన్ని భవిష్యత్ సంభవాలు చెప్పినా అసలు సరైన భవిష్యత్ వాడి బైబిల్లో నజరేయుడైన
యేసు రాసింది మాత్రమే నెరవేరుతుంది. మిగతా గ్రంథములన్నీ ఒట్టిపోతాయి, వెళ్ళపోతాయి, గాలికి పొట్టులాగా వెళ్ళిపోతాయి అంతే. అసలైన భవిష్యత్ ప్రవచనం బైబిల్లో ఉంది. ఒక్కడే దొరికాడు యోగి. ఏడవ యోహాను యుగాంత్య సంభవాలు నీకు తెలియజెప్పేవాడు లేదని బాధపడుతున్నావా? దొరికాడు కానీ అది చూడగా గొర్రె పిల్ల కనబడతాడు. ఆ గొర్రె పిల్ల అంటే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను 1:29 బాప్తిస్మమిచ్చి యోహాను పరిచయం చేసిన ఆ దేవుని గొర్రె పిల్ల యేసునాథుడు పరలోక దర్బారులో ప్రత్యక్షం కాగానే 24 పెద్దలు సింహాసనాలు దిగారు. తమ కిరీటాలు ఆయన పాదాల దగ్గర పడవేశారు. సాష్టాంగపడ్డారు. వధింపబడిన గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు, నీవు యోగ్యుడవు అన్నారు. కెరూబులు, మహాదూతలు, 24 పెద్దలు మొత్తము భూ పరలోకముల్లో ఉన్నటువంటి ప్రతి సృష్టము ఆ వధింపబడిన గొర్రె పిల్లకు స్తోత్రారాధన చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగా. మొదటి వాడ కడపటి వాడ మృతుడైనా వాడా, మొదటి వాడ కడపటి వాడ మృతుడైనా వాడా, మృతిని గెలిచి లేచిన వాడ మహిని మొదల చెదను. స్తుతికి పాత్రుడైన యేసునాథునికి విశ్వమంతా స్తోత్రారాధన చేశాక 6:1 ఆ గొర్రె పిల్ల అంటే యేసునాథుడు ఆ 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథములో మొదటి ముద్రను విప్పగా, ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పగా ఆ 4 కెరూబుల్లో ఒక ఆయన చెప్పారు, రమ్ము యోహాను, కమ్ అండ్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ ఎర్త్. వచ్చి చూడు. మొదటి ముద్ర విప్పగానే తెల్లని గుర్రం మీద ఒక ఆయన వచ్చాడు. జరగబోయే సంభవాల్లో ఒకటి తెల్ల గుర్రం మీద ఒకడు వచ్చాడు. రెండవ ముద్ర విప్పాడు, ఎర్రని గుర్రం మీద ఒకడు వచ్చాడు. జరగనున్న సంభవాల్లో రెండవది ఎర్రని గుర్రం మీద ఒకడు వస్తాడు. మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రము వాడు రావడం కూడా జరగనున్న సంభవాల్లో ఒకటి. 4వ ముద్ర విప్పాడు, పాండుర వర్ణము కలిగిన ఒక గుర్రము మీద ఒకడు వచ్చాడు. ఈ 4 అశ్వారూఢులు లోకం మీదికి రాబోతున్న 4 రకాల సమస్యలను, తెగుళ్లను, బాధలను, శ్రమలను సూచిస్తూ ఉన్నాయి. ఆ పిల్లని గుర్రము మీద కూర్చున్నవాడు 2 అంచులుగా ఖడ్గము చేత పట్టుకొని కూర్చోలేడు, విల్లు చేత పట్టుకున్నాడు. అతను యేసునాథుడు కాదు అనడానికి ఇది చక్కని తార్కాణము, నిరూపణ. యేసునాథుడు విల్లంబులు ధరించినట్లు లేఖనంలో ఎక్కడా లేదు. ఆయన నోట నుండి జనములను కొట్టుటకు 2 ఇంచులు గల ఖడ్గము ఒకటి ఉన్నది. ఆయనకు తన నోటి మాట అనే ఆయుధం తప్ప వేరొక ఆయుధం అక్కడ. విల్లంబులు పట్టుకున్న వీడు విల్లు పట్టుకున్నాడు. మళ్ళీ బాణములను కూడా విల్లు పట్టుకున్నాడంటే ఒక విల్లు పట్టుకొని కూర్చున్నాడు. ఇతడు తెల్లని గుర్రం ఎక్కాడు, తెలుపు శాంతికి సూచన. కానీ యుద్ధ సన్నద్ధత మాత్రం శాంతిని ఇస్తానంటాడు, యుద్ధానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. వీడొక మోసగాడు. నేను శాంతి దూతలను చెప్పుకుంటూ రాబోతున్న ఒక కపటి, వేషధారి, మోసగాడు, ప్రపంచ క్రూర నియంత. రెండవది ఎర్రని గుర్రం అంటే రక్తపాతము, యుద్ధములు, రకరకాలుగా
మనుషులు ఒకరినొకరు నరుక్కోవడం, చంపుకోవడం. నల్లని గుర్రము కరువును సూచిస్తోంది. దేనాలుగున్నది ఒక సేరు గోధుమలు, అంటే కరువు అన్నమాట. తాంబూల వర్ణము తెగుళ్లను సూచిస్తుంది. నేను చెప్పనక్కర్లేదు, అక్కడ యోహానే రాశారు. 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము కొరకు, తమ సాక్ష్యము కొరకు చంపబడిన వారి ఆత్మలను సూచించింది. అంటే భక్తులు హతసాక్షులు కావడం. ఇటు రమ్ము యోహాను జరగనున్నది చూపిస్తున్నాడు. ఏమిటయ్యో జరగనున్నది? నేను శాంతి దూతను అనుకుని ఒక దొంగ వస్తాడు ప్రపంచాన్ని వెళ్ళడానికి. ప్రపంచమంతటా మనుషుల్లో సమాధానం లేకుండా ఒకరినొకరు చంపుకోవడం, నరుక్కోవడం, రక్తపాతం జరుగుతుంది. ప్రపంచమంతటా ఘోర కరువులు వస్తాయి, ఘోరమైన తెగుళ్ళు వస్తాయి. డాక్టర్లకు అంతు చిక్కని అలవి కానీ మొండి రోగాలు, కొత్త కొత్త తెగుళ్ళు వస్తాయి. డెంగ్యూని, ఎయిడ్స్ని మించిన తెగుళ్ళు వస్తాయి. తెగులు వచ్చి కోళ్ల ఫారాల్లో లక్షల కొద్ది కోళ్ళు తెచ్చుకోలేదు, మనుషులు తెచ్చిపోతారు. యుద్ధాలు, తెగుళ్ళు, భూకంపాలు, లోకమంతా బీభత్సం. అంతేకాదు, సత్యదేవుని గురించి ప్రకటించినందుకు, నమ్మినందుకు, సేవించినందుకు అనేక లక్షల మంది చంపబడతారు, హతసాక్షులైపోతారు. 6వది చూడు, 6వ ముద్ర విప్పినప్పుడు, అది మనం చదివిన మూలవాక్యం. 6వ ముద్ర విప్పినప్పుడు పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములన్నీ భూమి మీద రాలేను. ఇది చాలా మందికి కొడుకుడు పడని ప్రశ్న. ఒక్కొక్క నక్షత్రము సూర్యుని కంటే చాలా పెద్దది. అసలు సూర్యుడే మన భూమి కంటే 100 రెట్లు పెద్దవాడు. భూమి కంటే 100 రెట్లు సూర్యుడే పెద్దవాడు. సూర్యుడి కంటే అనేక రెట్లు పెద్ద 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 నక్షత్రాలు, లెక్కించలేనది కోట్ల 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 నక్షత్రాలు. కోటి అంటే ఒకటి పక్కన 7 సున్నాలు పెట్టాలి. కోటి కోట్ల అంటే చూడండి, ఇంటూ 7 పని పెట్టాలి. కోటి కోట్లు, కోటి కోట్లు, అలా ఎన్ని కోట్ల కోట్లు నక్షత్రాలు. ఆ నక్షత్రాలను వచ్చి ఎక్కడ పడ్డాయి అంటే భూమి మీద పడ్డాయి. ఇది ఏమైనా సాధ్యమేనా? సంభవమేనా? అవకాశం ఉందా? ఎంత బుద్ధిహీనత, ఎంత అజ్ఞానము, హేతు విరుద్ధము. అదేం చిన్న చిన్న పళ్ళు కాయలు, జామకాయలు, అంజూరకాయ నేను రానడానికి భూమి మీద పడతాను. అగ్ని గోళాలు. ఎండాకాలం మే నెలలో సూర్యుడు కొంచెం దగ్గరగా వస్తాడు భూమికి. ఎండ దెబ్బ తగిలి మనుషులు డబ్బా డబ్బా చచ్చిపోతూ ఉంటారు. ఒక్క సూర్యుడు భూమి మీద పడటానికి భూమి చాలదు. కాస్త దగ్గరగా వచ్చేదనుకోండి, కాస్త ఒక 1000 మైళ్ళ దూరం, 1,00,000 మైళ్ళ దూరానికి వచ్చినా మన సంగతి అయిపోతుంది. 1000 మైళ్ళ దూరానికి వచ్చేదనుకోండి, భూమి మొత్తం బుక్కి బూడిదైపోతుంది. ఒక సూర్యుడి వేడి మీదే తట్టుకోలేము మనము. ఇన్ని కోట్ల నక్షత్రాలు, కోట్ల సూర్యుళ్ళన్నీ వాళ్ళు భూమి మీద పడడం ఒకటి. పడ్డ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందంటే కొండలన్నీ పరిగెడుతున్నాయి. కొండలన్నీ స్థానము తప్పను. పెద్ద పెద్ద అంజూరపు కాయలు రాలినట్లు, పెద్ద గాలికి కాయలు రాలినట్లు నక్షత్రాలు రాలిన తర్వాత సామంతులు, భూరాలులు, ధనికులు, దరిద్రులు గొర్రెపిల్ల ఉగ్రత దినము వచ్చినని కేకలు వేయించున్నారు. ఇది ఒక పిచ్చోడికి ముసలితనంలో మతి తల్లించి వచ్చిన కళని ప్రకటన గ్రంథం. నక్షత్రాలు భూమి మీద రాలుతాయి, కొండలు పరిగెడతాయి అంటే అర్థం కావట్లేదు. అది హైలీ ఇంపాసిబుల్ ఇన్సిడెంట్ అని చాలా మంది అసలు ప్రకటన గ్రంథము బైబిల్లో ఉంది, తీసి పారేయాలి అన్న వాళ్ళు ఉన్నారు.
కానీ పిల్లలు ఇక్కడనే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రకటన 6వ అధ్యాయములోని 6 ముద్రలు భవిష్యత్తులో జరగనున్నటువంటి అంత్యకాల సంభవములన్నిటి యొక్క విషయ సూచిత ఇండెక్స్ అన్నమాట. ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో బాగా గమనించాలి. మొదటి అధ్యాయము అంశము, 2వ అధ్యాయం అంశం, 30వ అధ్యాయం 40 అధ్యాయాలు దాని అంశాలు రాస్తారు. ఇండెక్స్ విషయ సూచిక. తర్వాత పుస్తకంలో మళ్ళీ మొదటి అధ్యాయం ఒక 10 పేజీ, 2వ అధ్యాయం 20 పేజీ, 3వ అధ్యాయం ఒక 4-5 పేజీ, ఇలాగ 40-50 అధ్యాయాలు రాస్తారు. ఈ అధ్యాయాల పేర్లు మొదటి పేజీలో ఉన్నాయంటే మ్యాటర్ లేదు, విషయం లేదు. మ్యాటర్ పుస్తకంలో ఉంది, కానీ ఫలానా అధ్యాయంలో ఏ మ్యాటర్ ఉందో రాలేదు. విషయ సూచిక, అసలు సంగతి అక్కడ లేదు. అలాగే అంత్యకాలములో ఏమి జరగబోతుందో ఆ సకల సంభవములో పట్టిక 6వ అధ్యాయము. అంతేగాని 6వ అధ్యాయము జరిగిన తర్వాత 7వ అధ్యాయం జరుగుతుంది అనుకోకండి. మళ్ళీ చెప్తున్నాను. 6వ అధ్యాయములో ఉన్న సంభవాలన్నీ జరిగాక అప్పుడు 7వ అధ్యాయం నెరవేరుతుంది అనుకోకండి. అసలు సంగతి గ్రంథములో ఏం రాసిందో చూడటం 8వ అధ్యాయములోనే ప్రారంభమైంది. గ్రంథములో ఏమి రాసిన్నదో చదవడం ఎక్కడ మొదలైంది? 8వ అధ్యాయంలో మొదలైంది. దయచేసి 8:1. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇవ్వబడెను. 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పాడు. 8వ అధ్యాయంలో 7వ ముద్ర. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మా తాతలన్నాటి ఆస్తిపాస్తులు, వాళ్ళు సంపాదించిన మణిరత్న వజ్ర గోమేంద్రిక వైఢూర్యములు, వెలగల రాళ్ళు, సంపద, వెండి, బంగారు నాణ్యములు, కాసులన్నీ ఒక పెద్ద ఇనపెట్టులో పెట్టి ఉన్నాయి. మా తాతగారు అతి జాగ్రత్త పరుగు దానికి ఇనపెట్టకి ఆ చివరికి ఈ చివరికి 7 తాళం కప్పలు వేసే సౌకర్యం కలిగించారు. ఇనపెట్టే ఒకటే, లోపల కర్రాసులు ఉన్నాయి. ఎన్ని తాళం కప్పలు వేలాడుతున్నాయి? 7. ఆ 7 తాళం కప్పలు వేసినటువంటి పెట్టె నేను మీకు ఇచ్చాను. తాళం చెవులు గుర్తిచ్చారు. ఓపెన్ చేసుకుని చూడండి. మొదటి తాళం కప్ప తీశారు. పెట్టెలో ఏముందో కనబడుతుందా? కనబడుతుంది. 2వ తాళం కప్ప ఓపెన్ చేశారు. లోపల ఏముందో తెలుసా? 3వది, 4వది, 5వది, 6వది ఓపెన్ చేశారు. లోపల ఏముందో తీసి చూడగలరా? 7వకి నేను మీకు ఇవ్వలేదు, 6 ఇచ్చారు. ఈ ముందు వాళ్ళు తీసినా తీయకపోయినా ఒకటి. 7వది నా దగ్గర ఉంది. 7వది కూడా ఇచ్చేది అనుకోండి. 7వ ముద్ర తీసినప్పుడే అసలు ఆ పెట్టె తెరవడం సాధ్యమవుతుంది. అంత్యకాల మర్మములు రాయబడ్డ గ్రంథానికి 7 ముద్రలు ఉన్నాయి. 6 ముద్రలు తీసినంతసేపు లోపలేముందో తెలీదు. ఇండెక్స్ మాత్రమే కనబడుతుంది. విషయ సూచన. 7వది కూడా విప్పినప్పుడు లోపల రాయబడ్డ సంగతులు చూడటం మొదలైంది. కనుక 6వ అధ్యాయములో జరిగిన సంభవాలన్నీ అదే ఆర్డర్లో జరిగిన తర్వాత 7లో సంగతులు జరుగుతాయి, తర్వాత 8 జరుగుతాయి అని అనుకోవద్దు. ప్రకటన గ్రంథములో రాయబడిన సంగతులు ఏ ఆర్డర్లో రాయబడ్డాయో ఆ ఆర్డర్లో నెరవేరవు. మన ఇంగితం ఉపయోగించి సాధ్యాసాధ్యములు చూసి మిగతా లేఖనాల
గైడెన్స్ తీసుకొని ఈ సంభవాలు అమర్చుకొని తీర్చుకోవాలి, ఏది ఎప్పుడు జరుగుతుందని. అలా కాకపోతే 6వ అధ్యాయములో 14వ వచనములో ఆకాశము చుట్టబడిన గ్రంథములాగా అయి తొలగిపోయెను. ఆకాశము తొలగిపోయాక 9:1 ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. ఆకాశం అనేది 6:14లో వెళ్ళిపోయింది, మళ్ళీ 9లో ఆకాశం కనపడుతూ ఉంది. 7వ అధ్యాయములో చూడండి, దయచేసి 7వ అధ్యాయం. భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉంది అని మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 3వ వచనం, మా దేవుని దాసులకు వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనా సముద్రములకైనా హాని చేయవద్దన్నారు. కనుక ఇక్కడ రాసిన వాటిలోనే జరగాలని మనం మంకు పట్టుబట్టి ఆకాశ మండలము గతించిన తరువాత భూమి మీద భక్తులు రక్షింపబడతాయని అర్థం వస్తుంది. 8వ అధ్యాయం 13 ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు అన్నాడు. ఆకాశ మధ్యం ఎక్కడుంది బాబు, ఆకాశం గతించిపోయింది అన్నాడు కదా. కనుక ఈ గ్రంథములో రాసిన క్రమ వరుస వేరు, యాక్చువల్గా జరిగే క్రమ వరుస వేరు. క్రమ వరుస ఏంటంటే అసలు మ్యాటర్ 8లో మొదలైంది. ఎందుకు 8లో మ్యాటర్ మొదలైంది? ఆఖరి కాలం తప్ప 8లోనే తీశారు. అంతకుముందంతా పైన రాసిన ఇండెక్స్ చూస్తున్నాడు, ఆఖరి కాలం తప్ప తీశాక పెట్టలోపల రాసులు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన దాకా. లోపలికి వెళ్ళిన తర్వాత కనబడేది ఏమిటంటే ఆకాశ నక్షత్రాలు ఎక్కడ ఒక్కడే ఉన్నాయి, ఎక్కడ భూమి అక్కడే ఉంది, ప్రజలు ఉన్నారు, ప్రపంచం ఉంది, పంచభూతములున్నవి, వ్యవహారం జరుగుతున్నది. లోపలికి వెళ్ళాక తెలుస్తుంది ఏంటంటే ఒక రాజుగారు వచ్చేసాడు భూమి మీదకి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము దయచేసి 4వ వచనము. ఆ మృగములకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పములకు నమస్కారము చేసిరి. ఏ సర్పమైతే ఆదాము హవ్వల చేత నిషిద్ధమైన పండు వినిపించిందో, ఏ సర్పమైతే ఏదెను తోటలోనికి వచ్చి మానవ జాతి తొలి పితరులను పాపములో పడవేసిందో, ఆ ఆది మహాఘట సర్పము ఒకరికి అధికారం ఇచ్చింది. ఆది మహాఘట సర్పమును యేసునాథుడు లోకాధికారి అన్నాడు. లోకాధికారి అయిన వాడు ఒక రాజుకు తన అధికారం ఇస్తున్నాడు. 2వ వచనం, దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారము ఇచ్చెను. The dragon gave his strength, power and his own throne. వాడి సొంత సింహాసనం వీడికి ఇచ్చేసేదండి. ఎందుకు ఇస్తాడంటే వాడు సొంత కొడుకు కాబట్టి ఇచ్చాడు. ఎవరైనా రాజుగారు ఎవరో దాడిపోయే వాళ్ళు మీరు చాలా సింహాసనం దక్కమన్నాడు, నా కుమారుడు కనుక వాళ్ళకి ఇస్తానంటాడు. లోకాధికారికి ఒక కొడుకు ఉన్నాడు, సర్వశక్తి గల దేవునికి ఒక జనితైక కుమారుడు ఉన్నాడు, ఈ యుగ సంబంధ దేవత కూడా ఒక కొడుకున్నాడు, వాడే రానున్న అబద్ధ క్రీస్తు. వాడికి తన సొంత సింహాసనము, తన కిరీటము, తన అధికారము ఈ సాతాను ఇచ్చాడు. ఇచ్చినందుకు దయచేసి 7వ వచనం, పరిశుద్ధులతో యుద్ధము చేయుటకు దానికి అధికారము ఏర్పాటాయను, పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను, వారిని జయింపను, దానికి అధికారము ఇవ్వబడింది. ప్రతి వంశము మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడు వారి మీద, ప్రతి
జనము మీదను అధికారము దానికి ఇవ్వబడింది. అంటే భారతదేశము సహా ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నార్వే, నెదర్లాండ్స్, ఫిలిప్పీన్స్, జపాన్, both Korean countries, Thailand, Singapore, Arab countries, America, Australia, Canada, UK, South African countries, all the African countries, South Africa, Nigeria, all the countries. ఇది అదే కాదు. ఇప్పుడు నెట్లో చూస్తే 198 దేశాలలో ఏం చెప్తారు? మొత్తం అన్ని దేశాల మీద వీళ్ళు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. కానీ సర్వ ప్రపంచాన్ని వాళ్ళు ఎడలేదు. బబులోను మహా సామ్రాజ్యం, ద ఫస్ట్ వరల్డ్ ఎంపైర్, అన్ని దేశాలు బబులోను ఎడలేదు. కేరళలో, తమిళనాడు, ఆంధ్రాలో ఎక్కడైతే బబులోను ఎడలేదు. ప్రపంచరాజు, ప్రపంచ చక్రవర్తి అన్నవాడు ఎవరు కూడా ప్రాక్టికల్ గా మొత్తం లోకాన్ని ఎరలేదండి. మొత్తము లోకాన్ని ఏలిన మొట్టమొదటి రాజు నిమ్రోద్. వాడే మళ్ళీ వచ్చి మొత్తం లోకాన్ని ఏలుతాడు. ఎందుకంటే వాడు సాకారు సొంత కొడుకు. వాడు జనరిక్ సన్ ఆఫ్ ద ఫాలెన్ ఆర్కేంజెల్ లూసిఫర్. వాడు వస్తున్నాడు. ఇటు రమ్ము, రాబోతున్న సంగతులు, జరగబోవు సంగతులు చూపించదను. ఏంటంటే జరగబోయే సంగతులు? ఒకప్పుడు భూమి మీద బతికి చచ్చిపోయి వెళ్ళిపోయిన ఒకరు మళ్ళీ భూమి మీదకి వస్తాడు. వచ్చి వాడు సర్వ లోకమును పరిపాలిస్తాడు. వాడు పరిపాలించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 10వ వచనం, 13, 10 చివరన, ఎవరైనా ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును అనబడు. ఈ అబద్ధ క్రీస్తు పరిపాలించినప్పుడు, ఈ క్రూర ప్రపంచ నియంత ఏలినప్పుడు, వారి పరిపాలన సమయంలో వాడు పెట్టే శ్రమల చేత పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసం ఎంత ఉందో తేలిపోతుంది. అంటే వాడి పాలసీలు, వాడు చేసే చట్టాలు, వాడు పరిపాలించే విధానం క్రైస్తవ విశ్వాసులకు కఠిన పరీక్ష తెచ్చిపెడుతుంది. యేసు లేదనే వదిలేసాయి, నేనే దేవుడు, ఇంకే దేవుడు లేడు, యెహోవా కాదు, యేసు కాదు, ఇంకొకటి కాదు, నేనే దేవుడు అంటాడు. వాడు వస్తాడు. అప్పుడు పరిశుద్ధుల ఓర్పు కనబడుతుంది. వాడొచ్చినప్పుడు పరిశుద్ధుల ఓర్పు కనపడాలంటే పరిశుద్ధులు భూమి మీద ఉండాలా, పోయి పారదైస్లో ఉండాలా? వాడు రాకముందే పరిశుద్ధులు వెళ్ళిపోయి మహిమలో ఉంటే వీడు ఇక్కడ ఏం చట్టాలు చేసుకుంటే నేను, ఏం పరిపాలిస్తే నేను? వాడి పరిపాలన పరిశుద్ధుల ఓపికకు పరీక్ష. గనుక పరిశుద్ధుల ఓపిక పరీక్షించబడాలంటే ఆ దుష్టుడి పరిపాలనలో సంఘం ఇక్కడే ఉంటుంది. ఈ బోధ చేసినందుకే రంజితోపిరు దుర్బోధకుడని మూఢాశ్రేషర బోధకులందరూ చెప్తున్నారు. నేను బ్యాడ్ అంటున్న వాడు ఎందుకు అంటానంటే ఇది కడుపు అంట. భూమి మీద ఉన్నటువంటి బోధకులు, సేవకులు, సంస్థల అధిపతులు, బైబిల్ కాలేజ్ అధ్యాపకులు అందరూ ఏం చెప్పుకొచ్చేది 100-200 సంవత్సరాలు ఉందంటే, మహాశ్రమల కాలం వస్తుంది, శ్రమలు రాకముందే మనం ఇంటికి వెళ్ళిపోతాము, సిద్ధపడండి అని చెప్పుకుంటూ వచ్చారు. శ్రమల కాలం వస్తుంది, ముందే మనం వెళ్ళిపోతాం ఏమిటండి? అర్థం లేని మాట. శ్రమలు ఉండేదే పరిశుద్ధులకు. యోగు కార్యంలో ఎందరో ఉన్నారు, కానీ శ్రేష్ఠ భక్తుడైన యోగుకే శ్రమలు వచ్చింది. ఎందరో రాజీ పడిపోయిన వాళ్ళు ఉన్నారు, శత్రుద్వేష కథను కోరి అగ్నిగుండంలో విసిరివేయబడ్డారు. శ్రేష్ఠ భక్తుడు దానియేలే సింహాల గుహలో వేయబడ్డారు.
శ్రమలు వచ్చేది భక్తులకి నాయన, భక్తులకు కాదు. అపొస్తలుల కార్యాలు 14:22 ప్రకారం మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను. ఇది పౌలన్న బోధ, పౌలన్న చెప్పిన బోధ. అంతేకాదు మన రక్షకుడైన యేసునాథుడే సాక్షాత్ యోహాను సువార్త 16:33 చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ప్రకటన 2:10 యేసువే చెప్పాడు, మీరు శోధింపబడినట్లు 10 దినములు సాతాను మిమ్మల్ని చెరలో వేయించును, 10 దినములు శ్రమ కలుగును, ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉంది. ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉండు అంటే ప్రాణాపాయం వస్తుందని అర్థమా, రాదు అని అర్థమా? పెద్దలు విజ్ఞులు ఆలోచన వాళ్ళు సరిగా సమాధానం ఆలోచించి చెప్పాలి. ఓ నా సంఘమా, స్మరణ సంఘమా, ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉండు అంటే నీకు అపాయం రాదులే అని అర్థమా? ప్రకటన 3:10 భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రానయ్యున్న శ్రమల కాలములో, శోధన కాలములో నేను నిన్ను కాపాడను. లోకమంతటి మీద శోధన వచ్చినప్పుడు క్రైస్తవ సంఘం ఇక్కడ ఉండదనడానికి ఇదే నిరూపణ అంటున్నారు ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు. ఎంత నిరక్షర కుక్షులండి, ఎంత అజ్ఞానులు, ఏం మాట్లాడుతున్నారు? 34 ఏళ్ల బట్టి పిలుస్తున్నాను నేను. ఎందుకు రావడం మాతో, ఎందుకు మాట్లాడరు? నేను చెబుతున్నాను, శ్రమల కాలానికి ముందు సంఘం వెళ్ళిపోతుందనడానికి బైబిల్లో ఒక్కటంటే ఒక్క ఆధారము కూడా లేదు. శ్రమల కాలంలో క్రైస్తవ భక్తులు ఇక్కడే నిక్షేపంగా ఉంటాయనడానికి 100% ఆధారాలు ఉంది. శ్రమలో ఉంటుందని కొన్ని వచనాలు, ఉండదని కొన్ని వచనాలు ఉన్నాయండి. ఎవరికేది నచ్చితే నమ్ముకోవచ్చు అని వెర్రిమోటి వాదన కూడా కొంతమంది ఉంది. దేవుడు అట్లా కొన్ని వచనాలు, ఇట్లా కొన్ని వచనాలు రాయించేవాడు అసలు ఆయన దేవుడే కాదు. అట్లాంటి దేవుడు మనం నమ్మనే వద్దు. 2 కొరింథీ 1:18-19 ప్రకారం మన దేవుడు అవునని చెప్పి కాదని వాడు అవునంటే అవునంటాడు, కాదంటే కాదంటాడు. 2-3 రకాలుగా మాట్లాడకండి. దేవుడు ఒకటే చెప్తాడు. బైబిల్లో 2 ఆధారాలు లేవు. శ్రమల్లో సంఘం ఉంటుందనే ఆధారం ఉంది, శ్రమలకు ముందు సంఘం ఎక్కడికి వెళ్ళదు అనే ఆధారం. అంటే దీని విరుద్ధంగా మాట్లాడిన ప్రతి వేదాంత పండితులు, ప్రతి లెక్చరర్, ప్రతి బైబిల్ టీచర్, ప్రతి బైబిల్ ప్రొఫెసర్ ఈజ్ 100% అటర్లీ రాంగ్. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవచ్చున్న శోధన కాలములో నేటిని కాపాడనన్నాడు కదా. దానికి శోధన కాలంలో సంఘం ఇక్కడ ఉండదు అంటారు. ఏం వెళ్ళి లోకమంతటి మీదికి శోధన కాలం వచ్చినప్పుడు నిన్ను కాపాడతాను అంటే కాపాడటం అవసరం ఎందుకు? ఆ టైంలో అతను ఇక్కడ ఉంటాడు కనుక కాపాడతాను అన్నాను. లోకమంతటి మీదికి శోధన రానే రాకముందు 100 సంవత్సరాల ముందు ఒకటి చచ్చిపోయి పరదేశంలో ఉన్నాడు. పరదేశంలో ఉన్నవాడికి అవసరమైన మాట. లోకమంతటి మీదకి శోధన వచ్చింది కనుక పరదేశంలో భక్తులారా నేను కాపాడేదను. అది అవసరమా? ఎంత హాస్యాస్పదమండి. మినిమం కామన్ సెన్స్ లేని వాళ్ళు పెద్ద ప్రొఫెసర్లు, థియాలజీలు, రెవరెంట్లు, డాక్టర్లు మృదువుగా మాట్లాడుతున్నేమో అర్థం కాదు. కొంచెం వాళ్ళు ఓల్టేజ్ పెంచుతానేమో అంత గర్వమా, అంత సిగ్గుతి కదా మమ్మల్ని అలాగన్నా ఇబ్బంది. గట్టిగా చెప్పినప్పుడు అర్థం కాదు, గట్టిగా చెప్పినా అర్థం కాదు. తిరిగి ఇసుమున్న బైరంగు తీయవచ్చు, కోరి కుందేటి కొమ్ము సాధించవచ్చు.
చేరి మూర్ఖుని మనసు రంజింపరాడు విశ్వదాభిరామ వినులని. మూర్ఖుని రోడ్లో వేసి దంచినా సరే వాడికి బుద్ధి రాలేదు. మెల్లిగా చెప్పినప్పుడు మీరు సరే నేనే అజ్ఞాని అన్నయ్య, మీరందరూ పెద్ద అన్నారు, నేను కింద కూర్చుంటా, మీరు గురుపీఠం ఎక్కని నాకు డౌట్లకు సమాధానం చెప్పండి అంటుంటేనే ఒక్కొక్కరు ఆడవచ్చు దోమలు పాడిపోయినట్టు పాడిపోతున్నారు. ఎందుకు పాడుకుంటున్నా? 30 ఏళ్ళ బట్టి నేను దండపడుకొని వచ్చినా, ఎందుకు పడుతున్నా? ఎందుకు భయం? నా దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, ఎందుకు భయపడుతున్నారు? మళ్ళీ సంస్థలకు అధిపతులు ప్రసంగికులు నా మీద కుట్ర చేస్తారు. ఇలాగా క్రైస్తవ సమాజం ఎలాంటి నాయకులను వెంబడిస్తుందో, వాళ్ళు ఎవరి ముందు కూర్చుంటున్నారు, ఎవరు ప్రభువులతో వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ నడిపిస్తున్న నాయకుడు ఏ పాటి యథార్థవంతులో ఇప్పుడు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ నాయకుడు యథార్థవంతులో కాదు పరీక్షించడానికి ఒకటి యాసిడ్ టెస్ట్ చెప్తున్నాడు. అద్దంకి రంజిత్ ఓఫే గారు రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నారు. రండి పాస్టర్ గారు, ఆయన ముందు మీరు కూర్చొని ఓఫే గారి సిద్ధాంతం రైతో కాదు మాట్లాడుతున్నారు. రండి. ఓఫే గారు చెప్తున్న వ్యాఖ్యానం తప్పైతే మీరు రండి, అది ఖండించి బుద్ధి చెప్పండి, వాక్యాభారము చూపి నోరు మూయించండి. ఓఫే గారు ఆయన 600 సంఘాలు వచ్చి మనతో కలుస్తారు. ఆయన ఒప్పించే దమ్ము సత్య ప్రత్యక్షం నీకు లేదా? ఆయన బోధ మనం మన సంఘంలో అమలు చేద్దాం. ఆయన బోధ మనం బోధ మన సిద్ధాంతంగా చేసుకుందాం. రండి అని పిలవండి. మీ కాపరి, మీ నాయకుడు యథార్థవంతుడైతే నా ముందుకు వస్తాడు. రాకపోతే యథార్థత లేని వేషధారి దగ్గర మీరు ఉన్నారని గుర్తు పెట్టుకోండి. దిస్ ఇస్ ద యాసిడ్ టెస్ట్. నేను 2 రోజులు V6లో వాక్యం చెప్పాను. 10 మంది పెద్ద పెద్ద బిషప్పులు మిలుగుతానికి చేసుకొని V6 ఆఫీసుకున్నాను. 10 రోజులు ఎందుకు రాణిస్తున్నారు, ఆయన రానివ్వద్దు అని చెప్పి V6 ఎంపీతో మాట్లాడతారు. 4 రోజులు శుభవార్తలో నేను వాక్యం చెప్తున్నాను. 4 వారాలు గురువారాలు శుభవార్తలో వాక్యం రాగానే 10 మంది బిషప్పులు కలిసి నెహ్రూ ధైర్యం గారి దగ్గరికి ఎందుకు రాణిస్తున్నారు, రోజులు రానివ్వద్దు. ఎందుకనే? ఆయన చరిత్ర బాగలేదు అంటే మీరందరి చరిత్రలు అన్ని పరీక్షించారా? మిమ్మల్ని టీవీలో రాణించాం. చరిత్ర అందరి చరిత్రలతో రండి, మరి అది కూడా దమ్ముందా? సమానం. నేను ఎక్కడైనా సరే వాక్యానికి భిన్నంగా, దేశ చట్టానికి భిన్నంగా చేసినట్టుగా ఏదన్నా నిరూపించగలిగితే వాక్యానికి ఎదురుగా, కానీ దేశ చట్టానికి వ్యతిరేకంగా నేనేదన్నా చేసినట్టు నిరూపిస్తే నేను బోధ మానేసి వెళ్ళిపోయి కూర్చొని మామూలు విశ్వాసగా ఉంటాను. అంత ధైర్యం ఉన్నారండి, నా తప్పు నిరూపించండి. ఆయన ముందు ఎవరు గెలుస్తారండి, మేము రావడం. మరి ఏం చాటం అవుతుంది వెనక ఈ కోతులు తోవడానికా? ఇట్లాంటి నీచులు సంఘకారులా, వీరు సంస్థలకు అధిపతులా, ఈ దౌర్భాగ్యుల వధు సంఘాన్ని చెక్కడం క్రైస్తవ సమాజంలో ఎవరిని నిర్మూలిస్తున్నారో ఒకసారి పరీక్షించుకోండి. ఈ బోధ చేసినందుకే ఓట్లు దాడంటున్నారు. అది కొంతమంది నా 2వ పెళ్లి చేసుకున్నాడండి, నేను 20 చేసుకుంటా మీకెందుకు? అయినా యేసు ప్రభు రాకడ శ్రమలకు ముందో శ్రమలకు తర్వాతనే అనేది బైబిల్ మీద ఆధారపడుతుందా, నా దాని మీద ఆధారపడుతుందా? నేను ఒక పెళ్లి చేసుకుంటేనేమో శ్రమలకు ముందు ఎత్తపడుతుంది సంఘం, నేను 2 చేసుకుంటే శ్రమల తర్వాత ఎత్తపడుతున్నా. ఇది ఇలా ఉండదండి సిద్ధాంతం. నేను చెప్తున్నాను, ఈనాడున్న ప్రఖ్యాతి కలిగిన సేవకులందరిలో అన్రీచ్డ్ మిలియన్స్ సువార్త చెప్తాను, ప్రపంచానికి సువార్త చెప్తాను అనుకున్నాడు ఎంతమందిలో 2 పెళ్లిళ్ళు ఉన్నాయో అందరి చరిత్రలు ఇద్దాం. అర్థం హాయ్, మీరు ఒకరు ధైర్యం ఉంటే రావాలి పబ్లిక్ గ్రౌండ్. నేను చెప్తాను, అందరు ఎవరెవరు 2 పెళ్లి మొట్టమొదటి చరిత్రలు ఇద్దాం. ధైర్యం ఉందా?
వాడికి నాకు రెండో పిల్లలు ఇంకో పిల్లలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారం ఇచ్చింది. రంజితోఫీర్ గారు పునర్వివాహమున గడువుడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాకు నలిఫికేషన్ ఆఫ్ ఎర్లియర్ మ్యారేజ్ బికాస్ అన్విల్లింగ్ టు స్టే విత్ హిమ్. ఆయన కోర్టుకు వచ్చి చెప్పింది, ఆయన రాసిచ్చింది ఉంది. ఆమె పంపిన అడ్వకేట్ నోటీసులు నువ్వేమన్నా చేసుకోవాలి సార్ నాకు తిరువద్ద వెళ్ళిపోయింది. ప్రభుత్వం రావడం లేదు కనుక అది ఇష్టం అయ్యా నువ్వు చేసుకోమని రాసిచ్చినాక చేసుకున్నాను. నేను దేశ చట్టానికి భిన్నంగా ఏం చేయలేదు, బైబిల్ చట్టానికి భిన్నంగా ఏం చేయలేదు. నీ కొడుకు భార్య వెళ్ళిపోయి 10 ఏళ్ళు రాకపోతే నీ కొడుకును పెళ్లి చేయవా? నీ కొడుకు పెళ్లి చేసి వాడి భార్య వెళ్ళిపోయి 10 సంవత్సరాలు రాలేదు, నువ్వు పెళ్లి చేయవా? నేను చెయ్యననే వాడు చేయొద్దు. నా కొడుకు పెళ్లి చేస్తే వాడి భార్య వెళ్ళిపోతే 7 ఏళ్ళు 10 ఏళ్ళు రాకపోతే వాడికి మళ్ళీ ఒక దారి చేస్తాను అన్నోడు చేయగలుగుతుందా? నన్ను తప్పంటావు మరి వెళ్ళిపోతే తప్పు చేయలేదని సరిపోకడికి తెలుసు. మా బోధ తప్పంటున్నావు కాబట్టి నీ బ్రతుకు తప్పంటాం అని కక్ష కట్టది దౌర్భాగ్యం. అందుకన్నా మా ఓట్లు దాడు ఏమున్నాడు, నువ్వు చేసిన గుర్తేమిటి, నువ్వు పెట్టిన గుర్తేమిటి? అందుతో మీరంటే అగ్ని పర్వతం అనవసరంగా పెట్టుకోండి. రైటింగ్ లేనోడు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనోడు, దానికి ఏదో కోర్సులో ఇట్లాంటి వాళ్ళు కూర్చొని సంఘాన్ని నడిపిస్తుంటే వధువు సంఘం ఎట్లా తయారవుతుంది? నేను చెబుతున్నాను, ప్రపంచంలో ఏడడానికి ఒక క్రూరుని ఎంత రాబోతున్నాడు. వాడు వచ్చినప్పుడు ఏం కనబడుతుంది? పరిశుద్ధులు. మరి ఆ సోదర కాలంలో కాపాడుతానన్నాడు కదా అనే వాదన. నేను చెప్తున్నాను, శబ్దకు మీద కథన గోడను అగ్నిలో కాలిపోకుండా దేవుడు కాపాడాడా కాపాడలేదా? చెప్పాలి, కాపాడాడు లేదా? అగ్నిలో పడవేసి కాపాడా? అగ్నిలోకి వెళ్లకుండానే కాపాడా? దేవుడు తన భక్తులను అగ్నిగుండంలో పడకుండా కాపాడడు, అగ్నిగుండంలో పడనిచ్చి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ వచనం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుతున్నాను. లోకము నుండి తీసుకొని పొమ్మని కానీ లోకంలోనే ఉంచు కానీ లోకంలో ఉంచుతూ ఏం చేయాలి? బైబిల్ సరిగ్గా చదవండి. నేను చతుర్వేదములు 60 సార్లు చదివి, ఖురాన్ 10 సార్లు చదివి, జైన మత గ్రంథాలు, బౌద్ధ మత గ్రంథాలను చదివి, ఉపనిషత్తులు చదివి, శ్రీమద్ రామాయణ కల్పవృక్షము, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం మీద ముప్పాల రంగనాయకమ్మ గారు రాసిన విషవృక్షము, విషవృక్ష ఖండన, నందూరి ప్రసాదరావు గారు రాసినటువంటి కమ్యూనిస్టు గ్రంథాలు, స్టాలిన్ రాసిన గతితార్కిక చారిత్రక భౌతికవాదము, ఇలాంటి కమ్యూనిస్టు సాహిత్యము, నాస్తిక సాహిత్యము, పురాణాలు, ఉపనిషత్తులు, సత్యార్థ ప్రకాశం 20 సార్లు దయానంద సరస్వతి గారు రాసి, బృహదారణ్యకోపనిషత్తు చదివారు, చతుర్దశ పురాణ మహాభాగవతం, భారతం చదివారు. ఇది కాక సెక్యులర్ సాహిత్యం తెలుసున్నాను. ఐ నో ఎవ్రీ డ్యామ్ సెక్యులర్ ఫైటర్. పేరు చెప్తే పరిశుభ్రతరం బాగుంది. యూ ఇమాజిన్ ఎనీ డ్యామ్ బుక్. I have read it. I know that author. డిటెక్టివ్ సాహిత్యం తెలుసు, సోషల్ నవలలు తెలుసు, సైంటిఫిక్ ఫిక్షన్ తెలుసు,
టైం మ్యాగజైన్ చదువుతారు, ఇండియా టుడే చదువుతారు, అన్ని న్యూస్ ఛానల్ చూస్తారు. సినిమా రంగంలో లేటెస్ట్ ఏం జరుగుతుందో తెలుసు, రాజకీయ రంగం తెలుసు, వైజ్ఞానిక రంగం తెలుసు, అన్ని చదువుతూనే ఈ ప్రశస్త గ్రంథాన్ని మోకాళ్ళ మీద 120 సార్లు చదవండి. 100%. మీరు ఇదే కూడా చదవడు, టీవీ చూడడు, సినిమా చూడడు, వేదాలు చదవడు, బైబిల్ కూడా చదవడు. ఎందుకంటే పడుకొస్తాడు మరి నా మీద విమర్శ. ప్రపంచం మీద ఒకటి పట్టుకొని 60 సార్లు వేదాలు, 120 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు తీసుకొని కాళిదాసు కవిత్వం విమర్శించాలండి, షేక్స్పియర్ కవిత్వం విమర్శించాలంటే అడిగిన ఏబీసీలో ఆయన రావుతా 3వ క్లాసు పాస్ కాలేదా 7వసారి ఫెయిల్ అయ్యి కాళిదాసు చదివించారు. ఆయన ఎందుకు పెడుతున్నారండి? ఎవరు ఓఫీర్ గారి గురించి నెగటివ్ మాట్లాడినా అర్జెంట్ వాడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకున్నాడు. నేను ఉద్యోగం అనుకున్నాను, వచ్చేస్తాను. ప్రపంచము మొత్తం మీదగా ఒక మనిషి లేడు. అమెరికాలో కూడా సవాల్ చేసిన ఒకడు పారిపోతున్నాడు, జస్మైన దాంట్లో దోమలు పోయినట్టు జస్పీడ్లో పారిపోతున్నాడు. వీళ్ళ సత్యము ఒకటి, అదేంటంటే ఒక ప్రపంచ నియంత రాబోతున్నాడు. వారి పరిపాలనలో పరిశుద్ధుల ఓర్పు కనబడుతుంది. ఏదో మనం వెళ్ళిపోతాం కళలు కనకండి. నేను చెప్తున్నాను, మీ విశ్వాసానికి అగ్ని పరీక్ష రాబోతుంది. అగ్నిగుండములో విసరివేయబడవలసి వచ్చిన, స్తంభాలకు కట్టి పారిపోయేబడి అగ్ని సజీవ దహనము కావలసి వచ్చిన, సింహాలకు ఆహారం కావలసి వచ్చిన, తనకు చెప్పబడవలసి వచ్చిన, చిత్ర వరలు పెట్టినా సరే నా యేసును వదిలిపెట్టాలని స్థిర విశ్వాసము సాధన చెయ్యాలి. దేవుని స్తోత్రంగా ప్రాణాపాయం వచ్చిన యేసును వదిలిపెట్టవచ్చు అని చెప్పేది దుర్బోధ. ఇది చెప్పినందుకే నేను చెప్పినది ఏంటంటే ఖండితంగా బోధలు యేసు తప్ప ఇంకొక రక్షకుడు లేడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం గ్యారెంటీ. యేసు ప్రభువుని గ్యారెంటీ ఎవరిని నమ్ముకున్నా నరకం గ్యారెంటీ. ఇది నా బోధ. కుండ బద్దలు కొట్టి నాకు లాగొచ్చు కాదు. దేశానికి రాజ్యాంగం వచ్చినా సరే నేనే ముందు బాప్తిసం పొందండి. నాకు సంబంధం రాజేసి విశ్వరాజ కుమారుడు నేను. దేవుడికి స్తోత్రం కలిగిన నా ముందు నాకు ఎమ్మెల్యేలు తెలుసు, మినిస్టర్లు తెలుసు, దాదాపు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, గవర్నర్లు అందరూ కలిసండి. ఇంకా ఈజీ కాదు. గవర్నర్ దగ్గర ప్రార్థన చేశారు, రాష్ట్రాన్ని సరిగ్గా పాలించడానికి ఏగడానికి ఇక్కడ జ్ఞానం వేయించారు, ప్రార్థన చేశారు. నాకే ఉపయోగం. థ్యాంక్ యూ ఫర్ ద నైస్ ప్రేయర్. ఒక కాఫీ ఇచ్చి వీళ్ళరా నేను చెప్పింది వస్తే యేసు తప్ప ఇంకో రక్షణ మార్గం. రెండవది ఏంటంటే యేసునందు ఉన్నవాడు రాబోతున్న అగ్ని పరీక్షకు సిద్ధము కావాలి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము లేచి రావము సోదరా, ఏది నీ సాక్ష్యము. ఈ పాట ఎంతమందికి వచ్చండి? వచ్చిన చేయకండి, చాలా మందికి వచ్చి పాడండి. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అన్నిటిని భరించిరి, అన్నిటిని భరించిరి,
ఆత్మలను రక్షించేది ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. ఈ పాట నేను రాయలేదండి, నేను రాయలేదు. ఎవరో భక్తుడు రాశారు. నేను చాలా చిన్నవాడిని, ఇంకా నిక్కర్లు వేసుకుంటాను, చిన్న బాగా. అప్పుడు వచ్చింది పాట. లక్షలాది మంది పాడుకుంటున్నారు. ఏం పాడుకుంటున్నారో మీరు ఆలోచించండి. అసలు ఎప్పుడైనా ఆలోచించారు? ఫిలిప్పు ఆ ఇథియోపియుడైన ఆర్థిక మంత్రి రథం యొక్క వాళ్ళెత్తుకోండి, నువ్వు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావు. ఎవరైనా దారి చూపకపోతే ఎట్లు గ్రహింపగలను, ఎక్కువ రథం అన్నా. ఇప్పుడు క్రైస్తవ సంఘాలన్నింటినీ నేను అడుగుతున్నాను, మీరు పాడుచున్న పాటలు మీరు గ్రహించుచున్నారు? ఏం రాశారు భక్తులు? డ్రమ్ము కొట్టేసి కంజలు కొట్టేసి పాడుతున్నాం మంచిది. ఏం రాశారు భక్తులు? ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఏల నిర్లక్ష్యము. ఏమండి? తర్వాత అపోస్తలులు, శిష్యులు, అపనిందలు, హింసలు అన్నిటినీ, ఇది వాళ్ళ సాక్ష్యం. నీ సాక్ష్యం ఏది? హింస మొదలుగాము జరిగిపోతా ఉన్నాయి. ఏది నీ సాక్ష్యం? ఓ ఆలోచనలే ఏం లేదు, దమ్ము కొట్టే జగత్తమే. ఏం పాడుతున్నామో ఆలోచన లేదు. నేను అక్షరం పట్టించుకున్నాను. నేను 6 సంవత్సరాలప్పుడు విన్న ప్రసంగాలు, నాకు 6 ఏళ్ళ ప్రాయం ఉన్నప్పుడు విన్న ప్రసంగాలు ఇప్పుడు మళ్ళీ టేప్ రికార్డర్ లాగా చెప్తాను. దేవుడు అట్లా నన్ను తయారు చేశాడు. ఏది నా దృష్టిని తప్పించుకోదు. ఇలా అపోస్తలులు, శిష్యులు, అపనిందలు, హింసలు అన్నిటినీ భరించి ఆత్మలను రక్షించి. నీ సాక్ష్యం ఇది. ఇంకోటి ఏమన్నాడు? అగ్నికి ఆహుతి అయి అశువులను అర్పించింది. మార్టర్స్ ఆఫ్ క్యాటకాంబ్స్ అనే గ్రంథం ఉండేది. నెట్లో మీరు వెతకండి, మీరు దొరుకుతుంది. మార్టర్స్ ఆఫ్ క్యాటకాంబ్స్, 1st century రోమన్ ప్రభుత్వం, మొదటి శతాబ్దంలో లక్షల మంది భక్తులను స్తంభాలను కట్టి తాను పూసి అడిగారు, యేసును వదిలేస్తారా లేదా? యేసు దేవుడు కాదు, యేసు మా కొట్టని చెప్పండి, లేకపోతే ఇప్పుడు అగ్నిముట్టించి సజీవంగా కాల్చేస్తాం, తగలబెట్టాం, చేస్తాం. వాళ్ళు అన్నాడు, యేసయ్యను వదిలిపెట్టమండి, చంపితే చంపండి, పర్వాలేదు. ఒక్కసారి 50 మంది, 100 మంది, 200 మంది స్తంభాలకు కట్టేసేవాళ్ళు, తారు పూసేవాళ్ళు. యేసును వదలడానికి నిరాకరణ చేసేవాడు, అగ్ని ముట్టించేవాడు. అలాగా పాటించుకునేవాళ్ళట. భక్తుమని మంటంటుకోవాలి, బాగా భరించలేని స్థితి వచ్చేదాకా పాడుతుండేవాళ్ళట. యేసయ్యా నీవు ఇచ్చిన రక్షణ కొరకు తీసుకోవచ్చు. ఆ దేహము కానీ బాగా దుర్భరమైన పాట మానేసి పరువేలాడే చచ్చిపోయాడు. అగ్నికి ఆహుతి అయ్యి లక్షల మంది అసురులను అర్పించారు. ఆరని నరకాగ్నికి దూరంగా ఉన్నారు. శరీరాన్ని కాల్చి అగ్నికి ఆహుతి అయ్యారు, ఆత్మను కాల్చి అగ్నికి వారు దూరంగా ఉన్నారు. ఇది వాళ్ళ సాక్ష్యం. నీ సాక్ష్యం ఏది? పరీక్షలేమి రాకుండా తప్పించుకునేదా నీ సాక్ష్యం? జయించు వారికి మరుదైన మన్నాడిచ్చదను, జీవ కిరీటం ఇచ్చదను. జయించువాడంటే ఎవరండి? యుద్ధం మొదలు కాకముందు పారిపోయేవాడా? యుద్ధరంగంలో నిలిచి పోరాడేవాడా? ఎవరు చెప్పండి? క్రైస్తవుంగా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటలేమయ్యా. క్రైస్తవుంగా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటలేమయ్యా. ఎండ బాణాలని ధరించి ఎంత కాలము
మూలనుందు ఎండవానాలని జడిసి కొంతకాలము మూలనుందు కండలను ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మందికేనన్నా ఆది సంఘము మార్పుటకు నుంచి ఆ దుష్ట నీరు అధిపతి వేగి గర్వించి ఆది సంఘము మార్పుటకు నుంచి ఆ దుష్ట నీరు అధిపతి వేగి గర్వించి ఆది భక్తుల సంభముల గట్టి తాడు భూసి ఆది క్రైస్తవ భక్తుల సంభముల గట్టి తాడు భూసి అగ్నిని మెప్పించి కాల్వంగా ఆ సంఘమిచ్చే అధిపతి అప్పుడే నశించి ఆది సంఘము నార్పుటకు నుంచి ఆ దుష్ట నీరు అధిపతి చెలవేగి కలిగించి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తాడు పూసి అగ్నిని మొప్పించి కాల్వంగా ఆ సంఘము హెచ్చి అధిపతి అప్పుడే నశించి దేవుడు తన సంఘాన్ని శ్రమలకు అప్పగించడండి అంటే ఇంతకన్నా వ్యసమోహం ఇంకోటి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డమాటలలో పడుతున్నప్పుడు మీరు ఏం చదివారండి బైబిల్? దేవుడు సంఘాన్ని శ్రమ రానిదంట. యోసేపును గోధుమకు బలం ఇచ్చాడు, పౌరులను కొరడాలతో తిరిగిచ్చాడు. దేవుడు సంఘాన్ని శ్రమ పడింది కూడా. మనం అనేక శ్రమలను గమనించాలి. ఆ దేవుడు వధువు సంఘము చాలా ప్రేమిస్తాడు. ఆయన ఇదంతా వీడు సన్నాయి నొక్కులు వధువు సంఘం అంటే యేసులోను లవోపోయారంట. ఆయనతో లవ్లో పడిపోయింట. తన ప్రేయసి బాధపడితే చూసి తట్టుకోలేనంత బలహీనండి ఏదయ్యా. తగ్గడం వణిపోను నాకు కాబోయే భార్యను కొట్టేస్తున్నానండి. ఆయన కాబోయే భార్యలో పౌరులు లేడా? రాళ్ళు చెప్పబడే పెద్దలు లేడా వధువులో? తల్లిదండ్రులుగా పిలవబడే పేదలు లేడా వధువులో? ఏం చదివారు? ఏం నేర్చుకున్నారు? వీళ్ళ సంఘాలు పెంచేది అది రాను డాక్టర్ నేను డాక్టర్ స్పెల్లింగ్ రానుడు కూడా. మోసపోకండి. అపోస్తలుల బోధనలు పడించింది. అపోస్తలుల బోధ ఏంటంటే ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇలా ఆ ఘోర క్రూర నియంత్ర పరిపాలనలో మనం ఇక్కడ ఉంటాము. ఆ శ్రమకు ఓర్చి జయించిన వారి రెండవ రాకలో ఎత్తబడతారు. ఎవరు లెక్కింపజాలని మహాసమూహము. ప్రకటన 7వ అధ్యాయములో ప్రకటన 7వ అధ్యాయం ఎవరు లెక్కింపజాలని మహాజన సమూహము నేను చూచికి 7:14 వీళ్ళెవరు అయ్యా మీరెవరని నేను అడుగుతున్నా. మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రము రుద్దుకొని తెలుపు చేసుకుని. ఎప్పుడైతే వాడు వచ్చి 300 ఏళ్ళు సంఘము శ్రమ పెడతాడు. ఆ 300 ఏళ్ళ శ్రమల కాలమైన తర్వాత యేసు వస్తాడు. అప్పటిదాకా రాడు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం సహోదరులారా ప్రభువు దినం ఇప్పుడే వచ్చినట్లుగా. చెప్పట్లా? ప్రభువు దినం ఇప్పుడే వచ్చిందని. ఓ సహోదరుడు ఈ రాత్రి ప్రభు వస్తే సంగతి ఎక్కడుంటావు? ఈ రాత్రి ప్రభు వస్తే అయ్యగారు ఈ రాత్రి ప్రభు వస్తే మీ బ్లాక్ మనీ సంగతి. దొంగతనంగా దొంగ లెక్కల వారు సంపాదించిన ఆస్తి సంగతి. ఈ రాత్రి ప్రభు వస్తాడు అంటాడు. తరతరాలకు సరిపడే ఆస్తి సంపాదించుకుంటాడు. అబద్ధికుడు కాదండి.
యేసు ప్రభు ఇప్పట్లో రాడని చెప్తున్నాను నేను. వస్తానే అడండి, ఏమైనా రావడంతా వచ్చేది కదా, రాదు. ఎప్పుడు వస్తాడంటే ఇక్కడ రాసినది అప్పుడు వస్తారు కదా. ఇప్పుడే ప్రభు దినం వచ్చినట్టు ఎవడైనా చెప్పిన మీరు చంచల మనస్సులు కావద్దు. 3వ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినముల. ఎవరికి నాశన పాత్రుడు పాపపురుషుడు అంటే ప్రకటన 13లో ఉన్నవాడు. ప్రకటన 13లో చెప్పిన వాడు బయలుపడాలి. వాడు బయలుపడితేనే కానీ ఆ దినము. ఇవాళ రాత్రి వేసే రాలండి, గ్యారెంటీ రా. మనం ఎవరైనా పోవచ్చు లేదు. ఆయన మాత్రం రాడు. ఎందుకు రాడంటే ఇంకా నాశన పాత్రుడు బయలుపడలేదు. వాడు రావాలి. వాడు రావడం సూచన, అది మొదటి సూచన. అబద్ధ క్రీస్తు రావాలి, ఆ వెనక 3 కేసులు వస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. అంటే యేసు రావడం తెలిసిపోయినట్టే కదా. తెలుసు కానీ కరెక్ట్గా తెలియదు. ఒక అమ్మాయి నిలబడుతుంది, 9 నెలల్లో కంటుందని తెలుసు, కానీ ఏం తెలుసా మనకి? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు యేసు రాయబడి ఉంటుంది. అంటే నెల నిండాకి వస్తుంది, ఏ గడియో తెలియదు, కానీ రక్త ఈ నెలలో కంటుందని తెలుసు. ఏ గంట వస్తాడో ఏ దేవుడికి వస్తాడో తెలియదు, కానీ సూచనలు నెరవేరిన విధంగా నవమాసాలు నిండినాక గొప్పల కోసం కనిపెట్టినట్టు సూచనలు నెరవేరాక కడపల కోసం కనిపెట్టాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ రాకడ విషయం అల్టిమేట్ అథారిటీతో నేను రాస్తాను. దేవుడే మీకు వచ్చిందని చెప్పాడండి. సర్వ ప్రపంచ క్రైస్తవ నాయకులను సవాలు చేస్తున్నాను. రెండవ రాకడ గురించి మీరు ఇన్నేళ్ళు చెప్పింది తప్పు. అక్కడికి రంజిపోతులకు ఏదైనా చెప్పింది ఒప్పు, కాకపోతే వచ్చి మాట్లాడినండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడు వస్తాడు. 3 నెలలు అగ్ని పరీక్ష గెలిచాక మనల్ని తీసుకుపోవడానికి ఏసయ్య వస్తాడు. ఏసయ్య మనల్ని తీసుకుని పోయిన తర్వాత ఇంకో 3 నెలలు టైము. ఆ తర్వాత మహిమపరచబడ్డ శరీరాలతో భక్తులతో యేసు ప్రభు భూమి మీదకి వచ్చి అబద్ధ క్రీస్తు యొక్క ప్రపంచ సైన్యాలతో యుద్ధము చేసి ద్రాక్షల తొట్టులో ద్రాక్షల చితక దొక్కినట్టు అబద్ధ క్రీస్తు సైనికుల్ని చితక దొక్కి గుర్రముల కండములంపై లోతైన రక్తపు నది పారించి భూమిని శుద్ధీకరించి యెరూషలేములో సింహాసనం వేసుకొని సర్వభూత ప్రపంచాన్ని 1000 యేసు పరిపాలిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఇంకో మతం ఉండదండి, ఇంకో దేవుడు ఉండడు, విగ్రహారాధన ఉండదు, రాముడు కొట్లు ఉండవు, పాపములు ఉండవు, వ్యభిచారం ఉండదు, దారత్వం ఉండదు, మద్యం ఉండదు, మత్తు పదార్థాలు ఉండవు, లంచగొండతనం ఉండదు, ఏ రకమైన అవినీతి ఉండదు. యేసు పాలన, నీతి పాలన, శాంతి పాలన, సమృద్ధి కలిగిన పాలన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రాజీ కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రాజీ కోటి తేజుడు రమ్యమైన రాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా అప్పుడు ఏం చేస్తారు? ఆయన మాట్లాడు బాధ్యత అన్నోళ్ళందరూ ఏం చేస్తారు? మీకు వచ్చావా? ఆయన చెప్తుంటే ఏదో అనుకున్నాను, ఇద్దరికి వచ్చేసి ఇప్పుడు బాప్తిసం పొందుతాను. పొందుతారా బాప్తిసం? ఇప్పుడు ఇస్తారు రా మీకు.
నిజంగా కాదు, అందరికంటే కూడా సరస్సు. అంటే ఇంత సీరియస్ అనుకోలేదు. ఎందుకంటే వేదాల్లో రాయబడ్డ ఆధారాలు, శాస్త్రీయ ఆధారాలు ఇది చెప్పాడు నా దాసు. అంటే చెప్పట్లే కానీ మనం ఏదో చెబుతున్నారని అనుకున్నాను కానీ అసలుంటే అంత సీరియస్గా ఆలోచించలేదు. ఇప్పుడు వచ్చాను కానీ నేను నమ్మేశాను. ఇప్పుడు కళ్ళాగా కనపడ్డాక ఏ బడుతాయనే నమ్ముతాను. నువ్వు ఎట్లా చూసి నమ్మిన వారు కాదు, చూడక నమ్మిన వారే ధన్యులు. దేవుని స్తోత్రం ఏసయ్య వస్తున్నారు. ఆనాడు భూమి మీద వేరొక దేవత పేరే ఉండదు. ప్రతి నాలుక యేసే ప్రభువులో ఉంటుంది, ప్రతి మోకాలు యేసు నామములో వంగుతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, సాగిల పడి నమస్కరించి గడగడనాడును, సాగిల పడి నమస్కరించి వందనే మోకాళ్ళన్నీ, వందనే మోకాళ్ళన్నీ అభిరుచి అమెరికా మోకాల్సి ఏసయ్య రాకడ ప్రచండమైన సంఘటన. ఓడలు బళ్ళు అయిపోయింది, బళ్ళు ఓడలైపోయింది. ఇప్పటిదాకానేమో మ్లేచ్చులు, నీచులు, వంటరాని వాళ్ళు, అట్లా ఇట్లా మాలలు మాలు, అమెరికా తొత్తు అజ్ఞానులని, అంటరాన్యులని, తృణీకరించిన వాళ్ళందరూ పొలాలకు రోడ్లకు అడ్డం పడి పంచనూరు పోయినా వారు వెళ్తారని దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అప్పుడు తెలుస్తుంది మా ప్రతాపం, మా ప్రభావం ఏంటో, మా ఏదో వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. క్రైస్తవులారా ధైర్యంగా సాక్ష్యం ఇవ్వండి. కొంతమంది మీడియాలో అలా మాట్లాడుతుంది, ఎంతో ధైర్యం. ధైర్యం ఏంటండి బాబు? ధైర్యం ఎందుకుంటుంది? మనుషులు కల్పించిన వాళ్ళని నమ్మిన వాడికి అంత ధైర్యం ఉంటే అసలు పంచభూతాలు చేసిన వాడు నాలో ఉన్నాడు, నాకెందుకు ధైర్యం ఉండదు? దేవుని స్తోత్రం కలిగిన సత్యము నమ్మిన మనం ధైర్యంగా ఉండాలి. శ్రమేదాన్ని, అవమానం దాన్ని, నిందదాన్ని, ప్రాణమే పోయి ఏం చేయలేదు వాడు నన్ను మహాకోపం వచ్చిన కొన్ని నన్ను మహిళలో పంపగలని, అంతకంటే ఏం చేయలేదు. దేవుని స్తోత్రం కలిగిన దేవుని చిత్తము కాదు, దేవుని టైం కాదు. నా బుర్ర మీద ఒక వెంట కూడా పీకలేడు వాడు. దేవుని టైం వచ్చింది, నేను దేవుడికి ముద్దొచ్చాను అనుకో, వాడు హత్య ప్రయత్నం చేశాడు, హత్య సాక్షిగా పోయాడు అనుకో, ఎక్కడికి పోతాం? ఏసై కౌగిట్లో కడతా, ఏసై నన్ను ముద్దు పెట్టుకుంటాడు, కావలించుకుంటాడు, యుగ యుగాలు ఆనందమే ఆనందం. ఎందుకు భయపడాలి? శరీరమును మాత్రమే చంపగల వారికి భయపడాలి. ఆత్మను నరకమును నశింపజేయగల వాడికి మిక్కిలే భయం. దేవుని స్తోత్రం ఉంది కాదు. అప్పుడు యేసు 1000 సంవత్సరాలు పరిపాలించాక అప్పుడు భూమి, ఆకాశము, పంచభూతములు గతించును. అది 2వ పేతురు 3:10 రాయబడ్డది. అదే విషయం ప్రకటన 6:14 రాయబడింది. ప్రకటన 6:14 ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయింది. 2వ పేతురు 3:10 ఆకాశములు రగులు కొని మహాధ్వనితో గతించిపోయి, ఆకాశములు గతించిపోతాయని పేతురు చెప్పాడు. ఆకాశములు గతించే రోజును ప్రకటనలో యోహాను కూడా చూసి రాశాడు. 6వ ముద్ర సంభవం, 2వ పేతురు 3:10 సంభవం. అది ఎప్పుడు జరుగుతుందంటే
ప్రకటన 21లో జరుగుతుంది. అంతటా నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూచితిని, ముందున్న భూమి ఆకాశము గతించిపోయింది. అంటే కనీసం 1020 ఏళ్ళు గడిచేదాకా భూ ప్రళయము జగత్ ప్రళయము రాదు. భూమి నిక్షేపంగా ఉంటుంది. ఇదే భూమి ఇట్లానే ఉంటుంది. ఈ భూమి మీద యుద్ధాలు, ఈ భూమి మీద వరదలు, ఈ భూమి మీద తెగుళ్ళు, ఈ భూమి మీద అబద్ధ క్రీస్తు పాలన, ఇదే భూమి మీద అసలు క్రీస్తు పాలన. యేసు 1000 ఏళ్ళు పరిపాలించేదాకా భూమి నాశనం కానివాడు దేవుడు. ఎందుకంటే భూమిని యేసే చేసుకున్నాడు. యేసు పరిపాలించకుండా ఇది నాశనం కావడానికి వీల్లేదంటే దేవుడు కనుక అనవసరంగా భయపడకండి. రాబోతున్నటువంటి యేసు రాజు కొరకు లోకాన్ని సిద్ధపరచడానికి ఉద్యమించండి, ఉపక్రమించండి. దేవుడు మీకు సహాయం చేయగా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడండి, నీతి గల నీ నోటి మాట బయలుదేరింది. నీకు స్తోత్రం. నీ మాట వ్యర్థముగా నీ వద్దకు మళ్ళక నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నెరవేర్చి తీరుతుంది మేము నమ్ముచున్నాం. ఈ మహాసభలు 2 రోజులు ఇంకా విజయవంతంగా నిర్వహించబడడానికి మీరు కుమ్మరించిన నీ కృపారస వర్షము కొరకు సమయోచిత సహాయము కొరకు నీకు వందనాలు తండ్రి. ఆయా రీతులుగా సహకరించిన మీ దీనదాసులు, సేవకులు, సేవకురాలందరినీ, నీ కుమారులు, కుమార్తెలందరినీ దీవించి తిరుగు ప్రయాణములో మేమందరము దూర ప్రయాణం చేయాలి. మీరు వెంటరండి. సభలో ఉన్న ప్రతి వారిని మీరే ముట్టండి. అందరి శరీరాలు స్వస్థపరచండి, ఆత్మను మందించండి, ఉజ్జీవింపజేయండి. శరీరంలోని రుగ్మత గురించి ఆలోచించడం మానేసి అగ్ని పరీక్ష నాకు వస్తే నేను శత్రుకు వలె, మీషాకు అభిజ్ఞకు వలె, స్టెఫను వలె నిలవగలమా లేదా అనే ఆలోచనతో మేమందరము మరొక్కసారి మీ సెలవు సువార్త పునరంకితంగా అవ్వడానికి సహాయం ఇచ్చింది. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరూ భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా కాలం తోడై ఉండును గాక. ఆమేన్.